మీరు ఎందుకు అనుకుంటారు? అదే నాకు డైరెక్ట్ చెప్పచ్చు కదా. చెప్తే అర్థం ఏమనుకుంటారు? కాదు, అర్థం కాదు. మేము బతికేదే మీ గురించే. మేము మంచి చెడు మేము చూసుకోను. మేము బతికేదే మీ గురించే. మేము మంచి చెడు మేము చూసుకోను. చిన్న కలకల లేదు. ఇంత మంచిగా ఉండగా సుఖం ఇంత తెచ్చుకోబడుతుంది. మీరు ఒక తల్లి యొక్క దగ్గర నుండి పట్టించుకుంటే ఇంకా గౌరవం ఎక్కువైపోతుంది. ఎందుకు నాకు ఇట్లా చెప్తున్నా నాకు అర్థమవుతలేదు. నువ్వు నాకు ఎప్పుడు తప్పు ఏదైనా ఉంటే నువ్వు చెప్పుకో కదా. నేను చెప్పుకున్నాడు ఏంది బావా? ఇప్పుడు మా అమ్మ దగ్గరికి పోయి అంటే నేను చెప్పుకుంటా అమ్మకి ఇట్లా ఇట్లా. ఇప్పుడు మా వాళ్ళతో చెప్పడానికి ఏంటి మరి? నువ్వు అంటే అమ్మ లెక్క అత్త మామని అమ్మ లెక్క చూసుకుంటున్నావు కదా. అత్త మామని అమ్మ లెక్క కాదు బావా. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంటది మాట. ఇప్పుడు మనం పోయి అడుగుతాం, ఆ మాట వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు కదా. ఇగో నువ్వేం తప్పు మాట్లాడతలేవు, అర్థమైందా? సిచ్యువేషన్ బట్టి మంచి మాటలు చెప్తున్నావు కదా. ఇట్లా ఇబ్బంది అవుతుంది అత్తమ్మ అని చెప్తే అయిపోయా. కాదు, ఇప్పుడు నాకు ఒక్కదానికి హక్కు ఉందా? నీకు లేదా? నువ్వు కూడా పోయి అడగచ్చు కదా. నవ్య, నేను ఒకటి చెప్తున్నాను, నువ్వే అన్ని చెప్పుకోవాలి. నీకు ఏమేమి సమస్య నువ్వు కూతురు అనుకోనే. కాదు, నేను ఒక్కదాన్నే చెప్పాలి, నువ్వు చూడాలి అంటే నడుస్తుందా? ఇప్పుడు ఇద్దరం అన్నప్పుడు ఇద్దరం చెప్పాలి కదా. అలా ఏముందని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పడానికి ముచ్చట్లు ఉంటే నేను చెప్తా. చిన్న 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 ముచ్చట్లు కూడా చెప్పమంటే ఎట్లా చెప్తారు చెప్పు. కాదు, ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళు ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు కదా. నేను పోయి అడిగితే నువ్వు అడిగింది వేరే ఉంటది, నేను అడిగింది వేరే ఉంటది. అడుగుడు అడిగి నువ్వు నాకు చెప్పినావు, చెప్తే సరే నవ్య పో. ఇప్పుడు అత్తమ్మ చూసుకుంటుంది నువ్వు అర్థం చేసుకున్నట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో అది అర్థం చేసుకోవాలి కదా ఫస్ట్ నువ్వు. నీకేమైనా తెలివి ఉందని మాట్లాడుతున్నావు. పోయి డైరెక్ట్ అడిగే అత్తమ్మకి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇట్లా చెప్పు. అరే నువ్వు చెప్పచ్చు కదా దామా. నువ్వు నడు, నువ్వు పక్కకు నేను చెప్పుకుంటా. నడు, నువ్వు చెప్పుకో, నేను పక్క పట్టుకుంటున్నాడు. అంటావు ప్రతిదానికి. నీకు హక్కు లేనట్టు, నీకు బాధ్యత లేనట్టే చేస్తావేంది? మొత్తం నా మీదనే తెస్తావు. పో పో చెప్పుకోపో చెప్పుకోపో. ఏదైనా టెన్షన్ తీసుకోవద్దు, ఏదైనా సింపుల్ గా తీసుకో. అలా ఏ ముచ్చట్ లేక ముందుకే గొడవలు పెట్టుడు అట్లా ఇట్లా పెడితే ఏం లాభం చెప్పాలి? గొడవలు పెడతలే, నిన్న నేను అడుగుతున్నా. అదే అడుగు సేమ్. డైరెక్ట్ అడిగితే ఆడ లొల్లే అనుకుంటారు కానీ నార్మల్ గా అనుకుంటారు వాళ్ళు. లొల్లే ముందు నాకు అర్థమైతే పిచ్చుతాను అని అలా అర్థం చేసుకున్నట్లే చేసుకుంటారే. నువ్వు వాళ్ళు ఒక్కసారి చెప్పినావా? చెప్పలేవు కదా. ఇప్పుడు పోయి చెప్పు, నడు. ఇట్లా అయితే బాగా కష్టం నవ్య. ఏ కష్టం బావ, నడు. అమ్మా, దీనికి ఏమైనా పిచ్చా? నాకు అర్థమైతలేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా కష్టం ఉంటే వచ్చి చెప్పుకోవాలి. చెప్పాను వాళ్ళని అర్థమవుతుందా? అది నాకు చెప్తుంది. అదే అత్తమ్మకి చెప్పంటే నువ్వే పోయి చెప్పంటే దాని బాధ నాకేం తెలుసమ్మా. దాని బాధ నాకు ఇప్పుడు నాకైతే కాలు వస్తుంది, అమ్మ కాలు వస్తుందమ్మా అని నేను చెప్తా. ఇదైతే చెప్తుంది. నా కాలు వస్తుంది దానికి వెళ్తుందా? నేను చెప్పాక తెలియదు. అదే నేను అంటున్నా, నువ్వే చెప్పుకో. నువ్వు నాకెప్పుడు నాలుగు ఎప్పుడు అట్లా ఎందుకు చాలు వస్తున్నావు? కాదే, నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కదా నీకు చెప్తున్నాను. నీకు ఊక బంగారం దిగడం అంటే నాకు ఇబ్బందే కదా. అత్తమ్మలు కాళ్ళు వస్తాయని ఊక వాళ్ళు కూడా ఎక్కువ దిగుడు ఎత్తలేదు కదా. ఉంటే నాకు చెప్పాలి కదా. కాదమ్మా, చూసేటోళ్ళు లేదు, ఏం చేసేటోళ్ళు లేదు. ఊక అయిననే ఎత్తుకోమంటే ఏమంటుండు, నాకు ఎడిటింగ్ ఉంది, నాకు కాళ్ళు వస్తుంది, అది అనుకుంటా అంటుండు. ఊక పొద్దున వచ్చి ఎత్తుకొచ్చుకుంటున్నా కదా, గంట 2 గంటలు అడిపిస్తున్నా కదా. గంట 2 గంటలు ఆడిపిస్తురు. నాకు వామిటింగ్ ఊరికి అట్లా ఇట్లా కళ్ళు ఊరికి ఆయన ఊక మీదనే పడుతుండు. ఇక బావనేమో బయటకు ఎడిటింగ్ వేసుకుంటుండు. ఆయననేమో ఊక ఏడిపించుంటే నాకు ఇబ్బంది అవుతుంది బావ, అర్థమని ఎత్తుకోమని చెప్పమని అంటే నువ్వే చెప్పరాదా ఇది అనుకుంటా అంటుండు. ఊక ఇప్పుడు అప్పుడు ఎత్తుకుంటున్నావు, గంట 2 గంటలు ఎత్తుకుంటున్నావు కదా. పొద్దంతా నేను ఎత్తుకుంటున్నా, నాకు ఇబ్బంది అవుతుంది. పొద్దంతా అత్తమనే చూసుకోమని అంటుంది. అన్నం తినబెట్టడానికి ఇబ్బంది అవుతుందంట. కొంచెం వామిటింగ్స్ తగ్గేదాకా, కొంచెం నేను మంచిగా అయ్యేదాకా పట్టుకోమని చెప్పు బావా అని చెప్పిన. దాంట్లో ఏముంది? దాంట్లో ఏముందా నేనే అంటున్నా కదా. అదే చెప్పచ్చు కదా. నువ్వు మీరు ఎందుకు అనుకుంటారు? అదే నాకు డైరెక్ట్ చెప్పచ్చు కదా. పొద్దున్న దాకా నా దగ్గర ఉంటాడు, ఊక డోర్ ఇస్తాడు, ఉరుకుతాడు. డోర్ ఇస్తూ మీరు మెట్లు ఎక్కబట్టే పట్టుకునేది సేపు పట్టుకుంటున్నా, కిందికి పంపుతున్నా. పొద్దున్న దాకా నా దగ్గర ఆడుకుంటాడు, అంతగానో ఆడుకుంటాడా? ఇక ఆయన చూసుకోకపోతే నాకు ఇబ్బంది కాబట్టి, ఈయననేమో చూసుకోలేను కాబట్టి ఎట్లా చెప్పత్తమ్మా మరి.
అది ఏమంటుందమ్మా, అన్నం కూర వండుకుంటుంది రోజు, నువ్వు వచ్చి అప్పుడప్పుడు వచ్చి పని చేస్తున్నావు, వండుతున్నావు, చేస్తున్నావు. కానీ ఏమంటుందంటే అప్పుడు బట్టలు పిండెత్తున్నావు లేదా, బట్టలు బట్టలు పని అయితే నీకు చెప్తలేదు. నా బట్టలు నేను తీసుకుంటున్నా, వీళ్ళే పిండేసుకోమంటే పిండెత్తు నడుచుకుంటా పిండెత్తున్నా. సోమవారమైన శుక్రవారమైన మా అమ్మాయి కిందికి దిగి అది కడుగుతున్నా లేదా, గచ్చంతా కడుగుతున్నా. కానీ నాకు ఇబ్బంది అవుతుంది. ఆయన ఊరికి ఏం చెప్తుండే వచ్చి మీద పడుతుండు, మీద పడుకి నాకు టైట్ అయినట్టు, ఇబ్బంది అయినట్టు అవస్థ అవుతుంది మొత్తం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అట్నే అయింది, కానీ అప్పుడు అభినందనలు లేవు, ఆడే కడుపున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆడున్నాడు కాబట్టి నీకు కొంచెం ఇంకా ఇబ్బంది అవుతుంది, మేము పట్టుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే అన్నం, ఇది అన్నం కూడా వండుకుంటుంది కదా రోజు. ఒక్కొక్కసారి వండుకునే చేత కాకపోతే నీకు చెప్పాలి కదా, ఏమంటుందంటే చెప్తే అత్తం ఏమనుకుంటుందో, ఊరికే పని చెప్తుంది, కావాలని చెప్తుంది అని అట్లా ఇట్లా అని ఏమేమో చెప్తుంది. నేను మొన్న ఏం చెప్పినా నీకు, నీకు చేత కానప్పుడు శివాజీతో ఫోన్ చేసి నువ్వన్నా ఫోన్ చేయు, కూర అన్నం అంటే కిందికి పంపుతా కదా. బాగా కాకుండా ఎందుకు అనుకుంటున్నావు? చెప్తున్నా బాగా నాకు ఇబ్బంది అవుతుంది చెప్పంటే నువ్వు ఫోన్ చేసి చెప్పుకో అని అంటుండు. చెప్తే ఏమైతుంది మరి, నేను అనుకున్నాను. నాకు ఫోన్ చేసి అంత ఓపికలేదు, నువ్వు మెల్లగా ఫోన్ చేసి చెప్పాను కానీ ఫోన్ చేసి ఓపికలేదా? కాదు, అర్థం కాదు నాకు. ఇప్పుడు హుషారు లేదనుకో, మాట కూడా వెళ్ళదు, గొంతు కూడా వెళ్తలేదు. సరే కానీ నీకు చేతనైనా కాకుండా కానీ నీకు ఇప్పుడు 3-4 నెలల దాకా అట్లనే ఉంటుంది కాబట్టి నువ్వు ఫోన్ చేసి అత్తమ్మ ఈ కూర నచ్చుతుంది, నచ్చని కూరలు చెప్పకు, నచ్చిన కూరలే నీకు వడ్డ కూరలే అత్తమ్మకి ఈ కూర అని కొన్ని బియ్యం ఎక్కబెట్టు అని అంటే అన్నం కూరని మీకు పంపుతా కదా. నేను పంపుతావు నేను చూసుకుంటా కదా, అంత ఇంత నేను కాపాడుకుంటా, తల్లిలకు కాపాడుకుంటున్నా కదా, తల్లిలకు కాపాడుకుంటున్నా కదా. నువ్వు ఒక తల్లి లెక్క చూసుకుంటలేవు, అమ్మ బిడ్డ లెక్కనే చూసుకుంటుంది. ఏంటంటే ప్రతి దానికి ఏమంటున్నావు చెప్పన్నా, అత్తమ్మ ఏమనుకుంటావు, మామయ్య ఏమనుకుంటావు, ఇది చెప్తే నాకు ఇబ్బంది అవుతుంది. నువ్వు అనుకుంటే తప్పు కదనే, తప్పు కాదు బాబా, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఎందుకని నేను నువ్వు అట్టి మనిషి కాదు కదా. అట్టే అప్పుడంటే ఊక నాకు ఎందుకు చెప్తుంది కిందని చెప్తుంది అని నేను అనుకుంటా. నువ్వు అటు చేతగాని మనిషి కాబట్టి అట్లా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మంచి చెడ్డ చూసుకుంటా. కాదు ఇప్పుడు అభినందన ఊక ఇక అటు తిరుగుడు ఇటు తిరుగుడు, అన్నం అయితే అస్సలే తింటలేరు, అస్సలకి ఒకటే నాకు కూడా అనిపిస్తుంది, అది డెలివరీ అయినా కష్టం. నువ్వేం చేయంటే దానికి అన్నం తినేటప్పుడు స్టార్ట్ చేయి, ఎందుకంటే అది నీ చేతులు తింటాడు అనుకుంటున్నావు కానీ ఇబ్బంది అవుతుంది నిజంగా. తినట్లేదు కదా అది తినడమ్మా, ఏదో కొద్దిగా తిన్నా ఇంకా గంట సేపు ఒరిపితే గింత తింటాడు ఊరుతాడు అంతే. సార్మికయుడు 1 నిమిషంలో బుక్కడ అన్నం కరెక్ట్ తింటుంది. ఇక ఈ పిల్లగాడు ఉన్నాడు గంట అనేది ఏంటిదంటే ఒక్కొక్కడు ఆగడు, మనం ఒక దగ్గర కూర్చుంటే ఏదైనా ఎత్తే ఆడుకుంటుంటారా, వీడు మొత్తం తిరిగి అదే పొద్దున ఇద్దరిని ఎంత కచ్చుకుంటే 10 మంది ఎక్కిరు బాగా దొరకబడు. ఇక అమ్మ నాకు కూడా కొంచెం కోపం బాగా వస్తుంది, ఎందుకంటే దీని చేయబట్టి ఏం చేయాలి, అందుకే నువ్వు చూసుకున్నావు. కోపం పెంచుకోవద్దు అంటే ఏమైంది చెప్పండి. మరి ఒక మాట, నాకు తల్లి మా అమ్మ గింత పట్టుకోలేదు, మా అత్తమ్మ అయితే దూరంగా ఉన్నది, నానైతే దేశం ఉన్నాడు. మీ ముగ్గురితో నేను ఎట్లా ఎగిచ్చిండ్రా మరి? ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, ఇంత ప్రెగ్నెంట్ తో ఉన్నా నేను ఎగియలేనా, నేను గెలిపించుకోలేనా? కొంచెం అప్పుడు బాగా ఓలు అనలే అన్నట్టు అయ్యో 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 అన్నట్టు ఇదేంటే అంటే నాకు ఆయన ఎత్తుకుంటూ కడుపంతా టైట్ అయినట్టు ఇబ్బంది, ఎట్లెట్ల అవస్థ, నమ్మలేకపోవడం అట్లా అనిపించినప్పుడు మేము వచ్చేది కలుసుకుంటుంది. నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫోన్ ఉన్నది కదా, ఫోన్ ఉన్నది ఏమన్నా అవసరం పడ్డప్పుడు నాకు ఫోన్ చేసి అత్తమ్మ నాకు పని చేసుకుంటున్నా అబ్బాయిని తీసుకోపో అని చెప్పు, ఫోన్ చేయి. లేకపోతే నాకు మా అమ్మాయి కొంచెం పని లేదా, అబ్బాయిని ఎత్తుకో నాకు పని ఉన్నదని చెప్పు. నీకు అంతగానే సెన కాకపోతే అది కూడా చెప్పు, అత్తమ్మ నాకు పని సెన అవుతలేదు, అన్నం కూర అండి కిందికి పంపి అని చెప్పు.
అట్లా ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు నవ్య, అదే ఎప్పుడు ఇది చెప్పడానికి ఏం బాధ నీకు? ఆ మాట ఒక మాట తెలుస్తుంది కదా. నవ్య ఎప్పుడు ఎప్పుడు చెప్పాను నేను ఏదన్నా మా అత్తమ్మకి చెప్తే నాకు ఒక పని చెప్తున్నాను ఏడాది ఎట్లనే కూలిపోతుంది. నువ్వు ఎందుకు కూలిపోతుంది? నాకు అదే బాధ ఒకటే, ఎందుకంటే అలా మంది అనుకుంటారేమో ఏమనుకుంటుంది పని ఊక నాకే చెప్తుంది అట్లనే అనుకుంటారేమో అని నాకు ఊకి ఇట్లనే అనిపిస్తుంది. నాకు గుణం ఎటువంటి నీకు తెలియదు. కోడలు మంచి చెడ్డలు ఇస్తుందని, కొడుకుల మంచి చెడ్డలు ఇస్తుందని అన్ని దగ్గర ఉండే చూసుకుందని. మేము బతికేదే మీ గురించే. మేము మంచి చెడ్డలు మేము చూసుకోనా? అంటే అంటున్నావు నువ్వు డెలివరీ అయ్యేదాకా నీకు చేత కాకపోతే నాకు చెప్పు, నేను అన్ని తిరిగి చేసి పంపుతా. కుమ్ములుకుంటా బాధపడుకుంటుంటే పుట్టే పిల్లలు సుఖ డల్గా పుడతారు. నేను అదే చెప్తున్నా, ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఏం చేయకుండా ఎప్పుడు నవ్వుకుంటుండు, ఎప్పుడు ముఖము వెరైటీ పెట్టుకుంటా అట్లుంటే తప్పు. డల్ ఉంటా నాకు ఏదైనా వామిటింగ్ వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది అయినప్పుడే నేను డల్ ఉంటాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీకంటే చిన్నోళ్ళు కూడా ఇద్దరు పిల్లగాని పడ్డారు, వాళ్ళే చూసుకుంటారు. నువ్వేంటంటే భయపడుతున్నావు, ఏమైతుందో కొద్దిగా ఇబ్బంది అయితే ఇంత అవుతున్నట్టు చెప్తున్నావు. కాదు, నేను వామిటింగ్ చేసుకొని అట్లా ఇట్లా చేసి నేను వీక్ అయినా బాగా, దానికి ఇంకా ఇదైనా 44 ఉంటే తగ్గుతారా? పెరగాలి, తగ్గుతుంది. హాస్పిటల్ కుక్క దెమ్ము తిడుతుంది, గిట్లా తిను గట్లా తిను. మంచి మంచి కూరలు వండినప్పుడల్లా ఫోన్ చేస్తుంది. అది చేయది, గిది కావాలో గది కావాలని అడగదు. నేనే ఫోన్ చేసి గిదండిన తింటావా గదండిన తింటావా నేనే ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు దేవుళ్ళ పాటలు వినుకుంటా, పుట్టబోయే పిల్లలకు దేవుళ్ళ పాటలు మంచి దేవుళ్ళ పాటలు వినుకుంటా, మంచి తినబుద్ధి కడుపులో తినుకుంటా. సేద కాకపోతే నాకు ఫోన్ చేయి, అదొకటి ఇదొకటి అన్ని పంపుతా. ఇంతమంది మీ అమ్మ ఉన్నది నేనున్నది, ఇంతమంది మీకు దగ్గర ఉన్నవి. ఇంకా అదే అంటుంది. ఏమంటుంది చెప్పన్నా, మా అమ్మాయి చూసుకుంటుంది మొత్తం, మా అత్తమ్మ చూసుకుంటలేదు, అభినందన చూసుకుంటలేదు. ఏం చెప్తున్నాడు? కానీ నువ్వు ఎప్పుడు అనే మాట ఏంటిదంటే, నువ్వు అదే అన్నం కూర అనుకోని ఎత్తుకుంటున్నావు అంతే కదా. పొద్దుంతా ఎత్తుకోవాలని చెప్తున్నావు. నేను మంచిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాకపోతే నేను ఒక్కసారి ఎత్తుకోవాలమ్మా అని కూడా అనలేదు. ఎందుకంటే నాకు ఇబ్బంది లేదు కాబట్టి నేను అనలేను. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కదా అంటున్నా. అమ్మ కష్టమైన ఏమైనా దిక్కలు ఉంచుకోరి, లేకపోతే మొత్తానికి నా దగ్గర ఉంటున్నారా? ఇప్పుడు నీ కొడుకును నన్ను యాదుకుంటావు కదా, అట్లనే ఆడు కూడా కొడుకు ఒక ప్లాన్ సాయ తెలియలేదా మీకు? ఒక్క ప్లాన్ తో ఎత్తుకుంటున్నావు, వంట అయ్యాక ఎత్తుకుంటున్నావు. పొద్దున్న దాకంటే ఆడ ఇస్పెట్టి అవుతా. నాకు వేటకి వచ్చినప్పుడు నేను ఎత్తుకొచ్చుకుంటున్నా. ఇప్పుడు అర్థమైందా? ఊక కోపం తెచ్చాకు ఏది ఉన్నా మీ అమ్మ నాన్నకి ఎట్లా చెప్పుకుంటావు? నువ్వు ఎక్కి పరిస్థితి నీకు లేదు, నాకు ఎక్కి పరిస్థితి నాకు లేదు. నువ్వు ఫోన్ చేసి చెప్పాలి, లేకపోతే చెప్పేది నువ్వు. అమ్మోళ్ళు ఎప్పుడైనా కిందికి దిగుతారు, తమ్ముళ్ళు కిందికి దిగుతారు, అదంతా పంపించాలి. పంపిస్తే వాళ్ళు ఎత్తుకుంటారు కదా. గణేష్ అయితే 24 గంటలు దిగుతాడు కదా, కానీ అర్థం ఎత్తుకుపోయి అత్తమ్మకి అంటే గణేష్ అయిపోయిందా? మళ్ళీ ఏదైనా మనసు తెచ్చుకొని ఊక ఇదేమంటారు గులిగినట్టు ఏమో ఏమంటారు కదమ్మా. అదే మీకు గంగా మేము అత్తమ్మ దగ్గర ఉండి చూసుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళ పరిస్థితి చిన్న కలకల లేదు. ఇంత మంచిగా ఉండగా సుఖం ఇంత రెచ్చిపోబడుతుంది. మీరు రెచ్చిపోవడానికి ప్రాబ్లం ఉందని తెలుసు. అందుకే ఆయనకి చెప్తలేను, మా అత్తమ్మకి ఇపో లేకపోతే మామయ్యకి ఇపో అని అంటుండే. ఎందుకంటే నీకు ఇబ్బంది అయితే నేను చేస్తే ఏ పైన నేను చేస్తా కానీ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. బట్ట కంచెలు మేమే వెండెత్తున్నావు, కూర వండుకుంటున్నావు. చేతగా అన్నాడు నాకు ఫోన్ చేసి వంట చేస్తా, సరేనా? అభినందన అల్లరి చేయకు, ఎప్పుడైతే నిజం చెప్పాలంటే మీరు నమ్ముతారు నమ్మరు కానీ వీడియోలు పెడతా చూడు, దీనికి ఎంత సేవ్ చేస్తారు మా అమ్మ నాన్న చూడు. ఈ వీడియో పెడతాను. ఇప్పుడు ఇదనే మాట్లాడు అట్టమ్మ నొక్కలేదు కావచ్చు అనుకుంటారు. అట్నే అంటే దీనికి ఇబ్బందికి అట్లా అంటుంది. ఇబ్బంది బాగా అవుతుంది కదా, ఏదో ఏదో టెన్షన్ పెట్టుకుని. శివాజీ దానికి గెలతలేదు కానీ నాసుంటే అత్తమ్మ దొరకలేసుకుంటే అత్తమామలు పట్టించుకోరు చాలా మంది. ఇది అర్థం చేసుకోవాలి. ఒక తల్లి లెక్క దగ్గర ఉండి పట్టించుకుంటే ఇంకా గౌరవం ఎక్కువ అయిపోతుంది. ఇగో నువ్వు ఇవన్నీ మనసు పెట్టుకో, మళ్ళీ చెప్పు. అనుకున్నావా లేదా? అన్నాను ఏది ఉన్నా మా అమ్మ నాన్న మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, కానీ ఒక్కటే పిల్లగాన్ని బాగా ఎత్తుకోరు. ఎందుకంటే వాడు బాగా సతాయిస్తాడు కాబట్టి కొంచెం వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి కదా. మనం కొన్ని సిచ్యువేషన్లు బట్టి అమ్మ నాన్న మీద కోపం పడతాం, కానీ మళ్ళీ మనమే అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే వాళ్ళంత కష్టం మనం పడలేం. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి మనల్ని ఇంత స్థాయికి తెచ్చారు. మనం కష్టపడకుంటేనే పైకి ఎదిగినాం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత హోదాలో ఉన్నా సరే కానీ అమ్మ నాన్న మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకు గొడవ పెడతారా అని చెప్పేసి. సిచ్యువేషన్ బట్టి అట్లా గొడవలు వస్తాయి అంతే. మా అమ్మ నాన్నైతే నవ్యనైనా చార్మినైనా సొంత బిడ్డలాగా చూసుకుంటారు. కష్టాన్ని బట్టి వీళ్ళు మెదులుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ నుంచి వచ్చారు కాబట్టి అర్థం చేసుకుంటారు. ఇక వీళ్ళే అర్థం చేసుకోరు. నవ్య ఏంటిదంటే దాని కష్టం కూడా కష్టం ఉంటేనే చెప్తుంది బాధ, కానీ ఏంటిదంటే మనసులో దాచుకుంటుంది. అదొక్కటి నాకు నచ్చదు. మనసులో దాచుకోవద్దు. ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. అది కష్టమైనా బాధైనా కోపమైనా ఏదైనా కానీ మాట్లాడితే మంచిగా ఉంటుంది. మనసులో ఉంచుకొని ముఖం అట్లా ఇట్లా పెట్టుకుంటే కోపం వస్తుంది ఎవరికైనా. నాకు కూడా అంతే. చెప్పిన మా అమ్మ నాన్నైతే ప్రతి ఒక్కటి వాళ్ళే, అన్నం కూర అయినా వాళ్ళే వండుతారు. ఏదో వారంలో ఒకటో రెండు సార్లు వండుతుంది కానీ మిగతా అన్ని రోజులు వాళ్ళే వేసిస్తారు. ఇక బట్టలైనా మా అమ్మనే ఉతుకుతుంది, మా చిన్న తమ్ముడే ఉతుకుతురు. నేను అప్పుడప్పుడు పని చేసుకుంటున్నా. కానీ ఎంత సహాయం చేసినా కానీ పనిలో హెల్ప్ చేసినా కానీ చెయ్యలేని పేరు ఉంటుంది చూడు, అప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. మీరు కూడా ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా అంటే భార్య విషయంలోనే కాదు, కుటుంబంలో ఫ్రెండ్స్ దాంట్లో కొంతమంది ఏంటిదంటే తిన్నా కానీ తినలే అంటారు, ఎంత సహాయం చేసినా కానీ చెయ్యలే అంటారు. అప్పుడు మనకు మస్తు బాధ అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడన్నా మీరు ఎదుర్కొంటే కామెంట్ చేయండి.